హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గలీ లైఫ్. గాయ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో R15 ఎందుకు ఇంత క్రేజ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది యూత్కి R15 అనేది ఒక డ్రీమ్ బైక్. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదొక డ్రీమ్ బైక్. సో చాలామంది యూత్ దీన్ని కొనాలని ఒక డ్రీమ్గా పెట్టుకుంటారు. దీన్ని కొనగానే ఒక అచీవ్మెంట్లో ఫీల్ అవుతుంటారు. చాలా ఇష్టపడుతుంటారు ఈ బైక్ కొనాలని. సో ఎందుకు దీనికి ఇంత క్రేజ్ అండ్ హైబో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడను. దీని ఇంజన్ అండి, దీని ఓవర్ ఏం మాట్లాడను. సో దీంట్లో నా ఒపీనియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటాను. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ వెహికల్ తీసుకున్నారు. సో వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఈ వెహికల్, వాళ్ళు నాతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కొనడానికి మెయిన్ రీజన్, ఈ బైక్ ఇంత ఇష్టపడడానికి, ఇంత క్రేజ్ రావడానికి దీని లుక్స్. సో ఫేరింగ్ బైక్ సెగ్మెంట్లో దీని లుక్స్ మాత్రం ఏ వెహికల్ కాంపిటీషన్ ఇవ్వలేదు. సో ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. యమహా నుండి వచ్చిన వెహికల్లో మనకు ఒక డెకేడ్ నుంచి రూల్ చేస్తుందని చెప్పొచ్చు ఈ ఫేరింగ్ సెగ్మెంట్ వెహికల్స్లో. సో చాలా బ్రాండ్స్ నుంచి మనకి వెహికల్స్ ఉన్నాయి. పల్సర్ RS 200 కానీ, అపాచీ RTR 200 కానీ, హోండా CBR కానీ, సుజుకి గిక్సర్ కానీ, ఈ వెహికల్స్ అన్నీ ఒకవైపు అయితే లుక్స్లో ఈ వెహికల్ మాత్రం ఇంకోవైపు అని చెప్పొచ్చు. లుక్స్ మాత్రం అల్టిమేట్. దీని లుక్స్ మాత్రం కిల్లర్ లుక్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా కానీ మీకు ఏ బైక్ ఇష్టమైనా దీన్ని చూస్తేనే చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతారు. ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటాయి. లుక్స్ మాత్రం కిల్లింగ్ లుక్స్ అని చెప్పొచ్చు. దీని లుక్స్ మాత్రం 10 out of 10. దీని లుక్స్ మాత్రం అల్టిమేట్ ఉంటాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి దీని పర్ఫార్మెన్స్ గైస్. దీని పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ లెవెల్ ఉంటుంది. 155cc సెగ్మెంట్లో హైయెస్ట్ పవర్ జనరేట్ చేసే వెహికల్ ఇది ఒకటే. ఇది మనకి 18.6 PS పవర్ అండ్ 14.1 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. హైవేస్లో దీన్ని రైడ్ చేస్తున్నప్పుడు చూడాలి. ఈ వెహికల్ మాత్రం సూపర్ ఉంటుంది. దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి ఇది మాటలో చెప్తే అర్థం కాదు, కానీ మీరు డ్రైవ్ చేస్తే మాత్రం మీకు తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ కానీ, దీని ఇంజన్ స్మూత్నెస్ కానీ, ఆ రిఫైన్మెంట్ అల్టిమేట్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు గేర్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా ఆ స్మూత్నెస్ కానీ, అండ్ మీరు రైడ్ చేస్తున్నప్పుడు ఆ ఇంజన్ రిఫైన్మెంట్ కానీ, ఆ ఎగ్జాస్ట్ నోట్ కానీ అల్టిమేట్ ఉంటుంది మీరు ఈ వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు. దీని పర్ఫార్మెన్స్ మాత్రం దీనికి బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి ఇది సీక్రెట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ అమ్మాయిలకైతే ఫేవరెట్ బైక్. చాలామంది దీన్ని ఇష్టపడుతుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలకి ఈ బైక్స్లో రైడ్కి వెళ్ళాలని ఉంటుంది. సో లాంగ్ రైడ్స్కి. సో చాలామంది అమ్మాయిలకి ఇది ఇప్పటికీ చాలా ఇష్టం. సో మా ఫ్రెండ్స్లో కొన్న వాళ్ళలో మెయిన్గా దీని పర్ఫార్మెన్స్ అండ్ దీని లుక్స్ చూసుకున్న వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఇది ఇష్టమని చెప్పేసి కొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మీకు ఈ బైక్ మీరు కొనేటప్పుడు మీరు ఎందుకు ఈ బైక్ కొన్నారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. సో మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఈ బైక్ ఇష్టం అనేది ఒకసారి అడగండి. సో ఇది గైస్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఇన్ దిస్ వీడియో గైస్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ యువర్ జగదీష్ సైనింగ్ ఆఫ్. బాయ్.